ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 28 మే 2025 బుధవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము ఈరోజు బుధవారం అవుతుంది. తిథి ఈరోజు శుక్ల విధియ. మధ్యరాత్రి 1:56 వరకు ఉంటుంది. తదుపరి తదియ. నక్షత్రము మృగశిర నక్షత్రము మధ్యరాత్రి 12:30 వరకు, తదుపరి ఆరుద్ర వస్తుంది. చంద్రుడు వృషభ రాశిలో 26 మే 2025 నుంచి 28 మే 2025 వరకు ఉంటాడు. వర్జము ఈరోజు ఉదయం 7:54 నుంచి 9:21 వరకు. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 11:47 నుంచి 12:39 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:13 నుంచి 1:51 వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రము 4:34 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. యోగము ధృతి ఈరోజు సాయంత్రం 7:08 వరకు ఉంటుంది. కరణము భవ ఈరోజు తెల్లవారుజామున 5:04 వరకు, తదుపరి బాలవ సాయంత్రం 3:26 వరకు. ఇక సూర్యుడు వృషభ రాశిలో 15 మే 2025 నుంచి 15/6/2025 వరకు సంచరిస్తాడు. గుళికా కాలం అశుభ సమయాలలో గుళికా కాలం 10:35 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:18 నుంచి 8:56 వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు 5:40 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:46 అవుతుంది. చంద్రోదయము ఈరోజు తెల్లవారుజామున 6:29. చంద్రాస్తమయము రాత్రి 8:21 వరకు. దిన ప్రమాణం 11:06. అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12:13 ఇది రవి ఉండే రాశి నుంచి 4వ లగ్నం అభిజిత్ లగ్నం అంటారు. ఇది చాలా అద్భుతమైన లగ్నము. ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే అన్ని సవ్యంగా సాగుతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక రాత్రి ప్రమాణం 10:50. ఇక వాస్తుకర్తరి 4 మే 2020 28 మే 2025 వరకు ఉంది. వాస్తుకర్తరిలో ఈ పనులు చేయకూడదు: చెట్లు నరకుట, నారు తీయుట, వృక్షారోపణము చేయుట, ఉత్తరములు వేయుట, భూమిని త్రవ్వుట, కొత్తగా కట్టుట, గృహం కట్టుట, ఆరంభించుట, క్షవరము చేసుకుంట, తోటలు వేయుట, చెరువులు బావులు త్రవ్వడం, కొత్త వాహనాలు కొనడం, నడపడం లాంటి పనులు చేయకూడదు. మరి ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, యజ్ఞము, మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చు అన్నమాట. ప్రయాణాలకు వారసులు ఉత్తర దిశ కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు. ఉత్తర దిశ ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే తులసాకు కానీ, నువ్వులు కానీ, కొత్తిమీర కానీ తిరిగి, లేదా మీరు ఉత్తరం వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి తూర్పు నుంచి దక్షిణం నుంచి పడమర తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి. అలా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అలా చేసి వెళ్తే కూడా మీకు ఇబ్బందులు ఉండవు. ఏ దిశకు చూలు ఉంటో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది, రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలం ప్రశ్నిస్తే ఈరోజు మధ్యరాత్రి 2:51 వరకు ఉంటుంది. రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాల్లో ఈరోజు రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి రోహిణి హస్తాశ్రవణం వారికి జన్మతార అవుతుంది కాబట్టి పనికిరాదు. ఈరోజు ఇబ్బందులు వస్తాయి, విడిచిపెట్టాలి. ఆకుకూరలు దాంచే చేయాల్సి వస్తాయి ముఖ్యమైన పని చేయాలంటే. మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమైతే అవుతుంది, కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆరుద్ర స్వాతి శతభిష వారికి విత్తుతారు కాబట్టి ఏ రకమైన పనులు చేసుకోవచ్చు, అంతా శుభంగా ఉంటుంది. పునరుసు విశాఖ పూర్వభద్రాలకు నైదుంతారు కాబట్టి విడిచిపెట్టాలి. ఏ పనులు చేసినా ఇబ్బందులు వస్తాయి. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అక్షరాలకు సాధంతార కార్యసిద్ధి, ఉద్యోగాలకు అప్లై చేయడానికి, ఇంటర్వ్యూలకు, వీసాలకు అప్లై చేయడానికి, కోర్టు కేసులకు అప్లై చేయడానికి బాగుంటుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది, విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి ఏదైనా ముఖ్యమైన ఉంటే చేయండి. అశ్విని మఖ మూలవర క్షేమతారలో అన్ని విధాలుగా లాభాలు ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, వాహనాలు కొనవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, శస్త్రచికిత్సలు చేసుకోవడానికి బాగుంటుంది. భరణి పుబ్బ పూర్వషాఢ వారికి విపత్తార మంచిది కాదు. రావు అధిపతి ఏదైనా పని చేస్తే మధ్యలో ఆగిపోతాయి, గొడవలు ఏర్పడతాయి, ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయండి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.
కృత్తిక ఉత్తరాషాఢ వారికి సంపత్తార ధన విషయమే కాకుండా అన్ని విషయాలకు బాగుంటుంది ఈరోజు వీరికి. ఇక తారాబలము మధ్యరాత్రి 2:51 నుంచి మరుసటి రోజు మధ్యరాత్రి 12:30 వరకు ఉంటుంది. మృగశిర జిత్త ధనుషాలు జన్మతార మంచిది కాదు, విడిచిపెట్టాలి. ఆరుద్ర స్వాతి వారి పరమై తార కష్టం మీద పనులు పూర్తవుతాయి. విశాఖ పునరుసు విశాఖ పురవతర విత్తతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. పుష్యమే అనురాధ ఉత్తర భాద్ర నైతంతార విడిచిపెట్టాలి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సాధంతార కాబట్టి ఏ కార్యాలైనా సాధించుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, వీసాలకు కోర్టు కేసులకు అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. అశ్విని మహామూలవర్ ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకం కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది. అలాగే భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి క్షేమతారలో ఏ పని చేసినా బాగుంటుంది. సర్జరీలు చేసుకోవడానికి, ప్రయాణాలకు, వాహనాల కొనుగోళ్లకు, వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢ విభత్తార కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి, మధ్యలో పనులు ఆగిపోతాయి. రాహు అధిపతి. తప్పని పరిస్థితి లేని ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేయండి. రోహిణి శ్రవణ వారికి సంపత్తార అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు. చంద్రుడు మేష, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనుసు, మకర మరియు బేరాశులకు చంద్రబలాన్ని కలిగి ఇస్తాడు. తుల, కుంభ, మిథున రాశి వారికి అష్టమ, అర్ధాష్టమ, ద్వాదశ చంద్రుడు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు పెట్టుకోకుండా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించకండి. ఈరోజు కర్కాటకం రాశికి ద్వారం అవుతుంది కాబట్టి ఎలాంటి ముఖ్య ప్రయాణాలు వ్యక్తిగతంగా చేయకండి, విడిచిపెట్టండి. ఈరోజు బుధవారం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకునే అధిక శుభఫలితాలు లభిస్తాయి. రోహిణి నక్షత్రం చంద్రుడిది వృషభ రాశిలో ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామం కలిపి పారాయణ చేసుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఉండేవారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము. బుధవారం మనకి బుధుడు అధిపతి, మిథున రాశికి అధిపతి వాయురాశి కాబట్టి వాయుదేవుడి పుత్రుడు హనుమంతుడు కాబట్టి ఆంజనేయ ఆరాధన కూడా శుభఫలితాలు ఇస్తాయి. ఈరోజు చేసుకుంటే శని దోషాలు తొలగాలంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. దశరథకు శని సూత్రాన్ని పారాయణ చేసుకోండి. ఈరోజు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఏడుకొండలవాడి దయ కలగాలంటే, శని దోషాలు తొలగాలంటే గోవింద నామాలు పారాయణ చేయడం కానీ, నారాయణ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం కానీ, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల శని దోషాలు తొలగుతాయి. శుభమస్తు.